మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, కొంతమంది పూజ చేసిన వెంటనే ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. ముఖ్యంగా మరి పూజ చేసిన వెంటనే మనం భోజనం చేయొచ్చు అంటారా? శాస్త్రం ఏం చెప్తుంది? ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. మేము కొన్ని హోమాలు చేపిస్తూ ఉంటాం కదా, హోమాలు చేయకముందు లేదంటే పూజలు చేయకముందు సహజంగా ఉండాలి. ఎందుకంటే ఫుల్గా తిని కూర్చుంటే రేపటాలు, నిద్ర రావటాలు, లేజీగా ఉండటాలు ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని ఉపవాసం ఉండాలంటే లైట్ ఫుడ్ తింటారు, సాత్విక ఆహారం తింటాం, ఫ్రూట్స్ తింటాం. నైట్ టైం హెవీగా ఉండే ఫుడ్ అంతా అవాయిడ్ చేసి లైట్గా ఉంటే ఏమంటారు, లంకణం పరమ ఔషధం అంటారు. అందుకని కొంచెం లైట్గా తీసుకుంటే మనకు మనస్సు అందులో ఏమవుతుంది, అందులో మనం నీలమైపోతాం అన్నమాట, ఇంకా ఇన్వాల్వ్మెంట్ అయిపోతామని చెప్తారు. మరి మీరు అడిగిన విధంగా పూజ అయిపోయింది, అప్పటిదాకా ఆకలితో ఉన్నాం కదండి, తినకుండా ఎలా ఉంటాం? చిన్నపిల్లలు కానీ పూజలు జరిగేటప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అనుకోండి, మనకు రెగ్యులర్ టైంలో రారు కదా, ఆ పంతులు గారు వాళ్ళు వచ్చి కూర్చొని ఎప్పుడో అన్ని కథలన్నీ అయిపోయి ఎప్పుడో తింటాం. అయిపోయిన తర్వాత చక్కగా వండిన పదార్థాలన్నీ, ప్రసాదాలన్నీ చక్కగా ఆరగించవచ్చు, పుష్టిగా తినేసి చక్కగా నిద్ర కూడా పోవచ్చు. అందులో ఎలాంటిది అయితే ఏమీ లేదు, ఎక్కడైనా చెప్పను కూడా చెప్పలేదు. బట్ తినే విధాన్ని మంచి ఫుడ్ తింటే బాగుంటుంది. నాకు అంటే చెప్పకూడదు, కొంతమంది క్లయింట్స్ ఉదయం అంతా చక్కగా పెద్ద పూజ చేసుకొని సాయంత్రం మెసేజ్ చేసి, సార్ ఫ్రెండ్స్ వచ్చారు అలా వెళ్ళొచ్చా, కొన్ని ద్రావణాలు అవన్నీ కొన్ని రకాల లిక్విడ్స్ మేము తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఒకరోజు ఆగు బాబు అని చెప్తూ ఉంటాం అన్నమాట. అందుకే బయటకు కూడా వెళ్ళొద్దు అని చెబుతాం. ఎందుకంటే ఆ పూజ వ్రతం కాదండి, వ్రత భంగం అంటే బయటికి పోతే వాళ్ళు, మనకు ఇష్టం లేదు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు లాగుతూ ఉంటారు. ఇది ఇంకో గొడవ, ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు వచ్చారు, అందుకని ఎక్కడికి బాబుకు వ్రతం కాబట్టి ఇంట్లో కూర్చోమని చెప్తూ ఉంటాం. సాత్వికమైన ఫుడ్ చక్కగా అయిపోయినంటే తినొచ్చు.